వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 12వ కీర్తన 7వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. యేసుక్రీస్తు ప్రభువారు సమాజంలో ధనవంతులను గాను దరిద్రులుగాను ఉన్నటువంటి వ్యక్తులలో దరిద్రులకు ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంతో గొప్పది. కారణం ఏంటంటే సమాజం వారిని తృణీకరిస్తుంది, కానీ దేవుడు వారిని ప్రేమిస్తూ ఉన్నారు. లూకాసు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో లాజరు అను ఒక దరిద్రుని ఇక్కడ మనం గమనించగలం. అతడు కురుపులతో నిండిన వాడై, అతడు ఆకలితో బాధను అనుభవించిన వ్యక్తిగాను, ఆరోగ్యం విషయంలో ఎంతో బాధను అనుభవించినటువంటి వ్యక్తిగాను, భూమి మీద తన జీవితం ఎంతో బాధతో కూడింది అయినప్పటికీ తన బాధలన్నిట్లో తనకు తోడుగా ఉండగలిగినటువంటి దేవుణ్ణి, కాపాడగలిగినటువంటి దేవుణ్ణి, నిత్యము రక్షించగలిగినటువంటి దేవుణ్ణి అతడు విడిచిపెట్టక మరణం వరకు ఆ విధంగా ఉన్నాడు. ఒక దినాన్ని చనిపోయాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు అతడు కొనుపోబడ్డాడు. భూమి మీద కష్టస్థితిని అతడు అనుభవించాడు. అయితే నెమ్మది పొందేటటువంటి స్థలానికి వెళ్ళాడు. అదే ధనవంతుని విషయానికి వస్తే అతని జీవితం పాతాళంలో బాధపడుచు యాతన పడేటటువంటి పరిస్థితిని, నెమ్మది లేని స్థితిని గురించి ఇక్కడ మనం గమనించగలం. ఈ ధనవంతుడు దేవునికి ఎంతమాత్రం చోటు ఇవ్వలేదు, కానీ లాజరు ప్రభువునకు తన జీవితంలో చోటిచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి కారణమే భూమి మీద తాను అనుభవించిన బాధలన్నిటిలో కూడా అతన్ని కాపాడుతూ వచ్చారు. అంత మాత్రమే కాక ఎల్లప్పుడూ ఉండేటటువంటి ఆత్మకు ప్రభువారు రక్షణ కలుగు చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అందుకని దేవుని యొక్క వాక్యం విధంగా సెలవిస్తూ ఉంది. 9వ కీర్తన 18వ చరణంలో దరిద్రులు నిత్యము మరువబడరు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. భూమి మీద వారిని ఎవరు జ్ఞాపకం చేసుకోకపోవచ్చు, కానీ ప్రభు వారు వారిని మరువరు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 72వ కీర్తన 12వ చరణంలో దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దరిద్రుల మొర్ర దేవుడు వారిని విడిపించడానికి కారణం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అలానే 74వ కీర్తన 21వ చరణంలో శ్రమనొందు వారును దరిద్రులను నీ నామమును సన్నుతించుదురుగాక అని ఇక్కడ కీర్తనకారుడు తెలియచేయటం మనం గమనించగలం. దరిద్రులు సహితము దేవునిని సన్నుతించేటటువంటి వారినిగా ప్రభువారి వారికి గొప్ప ఆధిక్యతను అనుగ్రహిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాక యెషయా గ్రంథం 14:30 వచనంలో అతి భేదలైన వారు భోజనం చేయుదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు అనేటటువంటి ఆశీర్వాదాన్ని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. అంత మాత్రమే కాక కీర్తనల గ్రంథము 102వ కీర్తన 17వ చరణంలో ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపునకు తిరిగి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించగలం. భూమి మీద ధనవంతులమై దేవుడు లేని జీవితాన్ని జీవించటం కంటే దేవునిని కలిగి మనము దరిద్రతను అనుభవించి అయినా ఈ లోకాన్ని విడిచి దేవుని రాజ్యాన్ని చేరుట అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. కనుక మనము ప్రభువును కలిగి ఉన్నటువంటి జీవితం ద్వారా వచ్చు ఈ దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని, ఒకవేళ ఏమీ లేని పరిస్థితిలో బాధను అనుభవిస్తున్నటువంటి పరిస్థితిలో కృంగి ఉన్నారా? ఈ దినాన మన స్థితిని ఎరిగినటువంటి దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నారు గనుక ఆయన నిశ్చయముగా మిమ్మలను కాపాడునుగాక. మీరు పెట్టు మొర్ర ఆలకించి ఆయన మీకు విడుదల దయచేయనుగాక. అంత మాత్రమే కాక మీరు సురక్షితముగా జీవించటానికి కావలసిన క్షేమకరమైనటువంటి పరిస్థితిని పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనుగాక. ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా దరిద్రుల పక్షంగా మీరు కలిగి ఉన్నటువంటి మీ గొప్ప కృపను, ప్రేమను, వాత్సల్యతను నేడు మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. సమాజంలో లేని స్థితిలో, ఇబ్బంది స్థితిలో ఉన్న వారిని చూసి ఏమాత్రం కూడా తృణీకరించక, వారిని బాధించక, వారి ఎడల మీ ప్రేమను చూపే స్థితి ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు వారి విషయం యందు ఏ విధముగా పట్టించుకుంటున్నారో మీ ప్రేమతో వారి ఎడల కనికరం చూపే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి.
దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని నేడు పొందుకుని మా ప్రియులను దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఆలోచనతో, నిరాశతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో నేడు విన్న ఈ మాటల చేత వారి పట్ల మీకున్నటువంటి శ్రద్ధను వారు గుర్తించి గ్రహించిన వారై మీ యందు విశ్వాసం ఉంచి మీరు ఇచ్చినటువంటి నెమ్మదిని పొందటానికి సహాయం చేయండి. నేటి దిన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించు.